హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఫైనల్ కీతో పాటు మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి 31,000కు పైగా అభ్యర్థుల యొక్క జాబితా అయితే లిస్ట్ అయితే విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించి, అదేవిధంగా ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి, దాంతోపాటు ఇతర అనేక రకాల అంశాలకు సంబంధించి డౌట్స్ క్లారిఫికేషన్ ఈ వీడియో ద్వారా అందిస్తాను. ముఖ్యంగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులు పెరుగుతాయా పెరగవా, గ్రూప్ 3 పోస్టులు పెరుగుతాయా పెరగవా, దాంతోపాటు గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అవ్వదా, ఇలాంటి అనేక రకాల అంశాలు ఉన్నాయి. దాంతోపాటు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంత చదివినా కూడా మార్కులు పెరగట్లేదు. అంటే చదువుతున్నాం, సంవత్సరాల తరబడి చదువుతున్నాము, చదువుతున్నాము, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము, అయినా కూడా మార్కులు పెరగడం లేదు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు బాధపడుతున్నారు. అయితే దానికి కారణాలేంటి, ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే మనము మంచి మార్కులు పొందగలుగుతాము, ఈ రకమైనటువంటి అనేక అంశాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, ఓపికగా చూడండి. ఎందుకంటే ఇప్పటికే రకరకాలుగా నష్టపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఒక వీడియోని పూర్తిగా చూడలేకపోతే అనేక రకాలుగా మీరే నష్టపోతారు. కాబట్టి మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఫ్యూచర్లో కూడా మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1 అనేది అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్. ఏ రాష్ట్రంలో అయినా, మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో దాదాపుగా 11 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషను 563 వేకెన్సీస్తోన ఒక భారీ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను విజయవంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని నిర్వహించింది ఇటీవలనే, అంటే 9th జూన్ రోజున. అయితే వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ, దాంతోపాటు అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లు, వాటితో పాటు ఫైనల్ కీ, అంటే ఈరోజు వచ్చినటువంటి ఫైనల్ కీ, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, మీకు అప్డేట్స్ తెలుసుంటాయి. అయితే ఈ నేపథ్యంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకుందాము. అవి మాట్లాడే కంటే ముందు మనం ఒక్కొక్కటి ప్రయారిటీ వైజ్గా వద్దాం. అందులో ఫస్ట్ ప్రయారిటీగా గ్రూప్ 2కు సంబంధించి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ డిస్కస్ చేసే అంశాలన్నీ కూడా నాకు టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు చాలామంది అడిగినటువంటి డౌట్స్, రెగ్యులర్గా నాకు వస్తున్నటువంటి మెసేజెస్ రూపంలో వస్తున్నటువంటి డౌట్స్ కాబట్టి, మీకు కామన్ డౌట్స్ కాబట్టి ముందు క్లారిఫై చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 2కు సంబంధించి అసలు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అవ్వదా, వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయా అవ్వవా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. కొత్త డేట్స్, ఒకవేళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే మళ్ళీ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి వేకెన్సీ ఇంక్రీజ్, దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది. మనం గత వారం రోజులుగా 10 రోజులుగా ఏం జరిగిందో ఆల్రెడీ చూసినాము. ఈ నేపథ్యంలో ప్రభుత్వము దీనిపైన కొంత స్పందించింది. అయితే వేకెన్సీస్ని పెంచే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్, అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి అని మాత్రమే చెప్తున్నా, పెంచరు అని చెప్పేసి నేను చెప్పడం లేదు. ఎందుకంటే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు, అంటే నేను ఈ వీడియో చేస్తున్నటువంటి టైంకి నా దగ్గర ఉన్నటువంటి సమాచారము, అనఫీషియల్ ఇన్ఫర్మేషను, అదేవిధంగా రకరకాల మార్గాల ద్వారా నేను తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారము ప్రభుత్వము గ్రూప్ 2కు సంబంధించి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే తక్కువ ఉన్నాయి. అంటే తర్వాత ఏమైనా మారచ్చు, తర్వాత ఎలాగైనా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే వేకెన్సీ ఇంక్రీజ్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే వేకెన్సీ ఇంక్రీజ్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారము జరగకపోవచ్చు, కానీ తర్వాత మారితే ఏదైనా జరగవచ్చు. దీంతో పాటు ఎగ్జామ్ పోస్ట్పోన్, దీనికి సంబంధించి చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఎందుకంటే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదే ఆగస్టు 7th 8th ఉంటే ఎలా చదవాలి, అదే మనకు పోస్ట్పోన్ అయితే మళ్ళీ ఎలా చదవాలి, ఇలా రకరకాల ప్లాన్స్ ఉంటాయి కాబట్టి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, గ్రూప్ 2కు సంబంధించి పోస్ట్పోన్మెంట్ జరగడం అయితే దాదాపుగా ఖాయము. అంటే ప్రభుత్వము ఈ గ్రూప్ 2కు సంబంధించి ఒక నిర్ణయానికైతే వచ్చినట్లు తెలుస్తుంది. అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసి, అంటే తర్వాత అభ్యర్థులు కోరుతున్నట్లుగా నవంబర్ చివరిలో కానీ డిసెంబర్లో కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా ప్రభుత్వం సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగినట్లుగా మనకు కొంత సమాచారం ఉంది, బట్ అనఫీషియల్ ఇన్ఫర్మేషన్. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. 99% గ్రూప్ 2 పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఏదైనా మళ్ళీ అనుకోని మలుపు, అంటే ఏదైనా నిర్ణయాలను మళ్ళీ వెనక్కి తీసుకుంటే తప్ప గ్రూప్ 2 పోస్ట్పోన్ అనేది తప్పనిసరి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి వెబ్ నోట్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్గా ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసి వాళ్ళు ఏదైనా కారణం చూపించవచ్చు. అంటే వాళ్ళు ఒక కారణం చెప్పి ఆ కారణం చేత ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్పేసి కొత్త తేదీలను కూడా అప్పుడే ఇవ్వచ్చు. లేదంటే న్యూ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ లేటర్, లేదంటే సూన్ అని చెప్పేసి కూడా, అంటే డ్యూ కోర్స్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. సో ఏ విధంగానైనా అంటే కొత్త తేదీలతో పాటు పోస్ట్పోన్మెంట్ అనౌన్స్మెంట్ చేయొచ్చు. లేదంటే కొత్త తేదీలు ఇవ్వకుండానే
అనౌన్స్మెంట్ అంటే పోస్ట్పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించవచ్చు. అయితే మరి ఎందుకు రావట్లేదు? చాలామంది డౌట్ ఏంటంటే మరి పోస్ట్పోన్ చేయడానికి నిర్ణయించుకున్నట్లయితే మరి ఎందుకు వెబ్ నోట్ రావట్లేదు అని చెప్పేసి డౌట్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, వెబ్ నోట్ అనేది ఇప్పుడు ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు, అంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసే విషయంలో కానీ ఇంకా ఏదైనా విషయంలో కానీ కొన్ని నిర్ణయాలు వాళ్ళు సూచించినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే ఇమీడియట్గా, అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందని చెప్పేసి అక్కడ నుంచి మీటింగ్ నుంచి వెళ్ళిపోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి వెళ్ళిపోయి వెంటనే ఒక అనౌన్స్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్రమైనటువంటి సంస్థలు కాబట్టి దానికి సంబంధించి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు డిస్కషన్ చేసి తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, అనేక రకాల అంశాలపైన ఒక క్లారిటీ తెచ్చుకొని అప్పుడే వాళ్ళు ముందడుగు వేస్తారు. దానికి సంబంధించి ఏదో ఒక అనౌన్స్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఈ వెబ్ నోట్ అనేది కూడా ఇమీడియట్గా రాకపోవడానికి కారణము. సో ఫ్రెండ్స్, సోమవారము అంటే రేపు సాయంత్రం కానీ లేదంటే మంగళవారం కానీ వచ్చే అవకాశం ఉంది. ఏ టైంలో అయినా రావచ్చు, బట్ వితిన్ 2 days, 2 రోజుల లోపల, మోస్ట్లీ టుమారో అంటే సోమవారం సాయంత్రం లోపల లేదంటే మంగళవారం రోజు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోండి. బట్ ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్కి సంబంధించి అయితే ఒక వెబ్ నోట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ రీసెంట్గా ఏపీపీఎస్సికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా వాయిదా పడ్డది. అయితే ఏపీలో అభ్యర్థులు కోరినట్లుగా వాయిదా డిసిజన్ ప్రభుత్వము తీసుకున్నప్పుడు చాలామంది ఎదురు చూశారు. అంటే దాదాపుగా వారం రోజుల పాటు వెబ్ నోట్ రాలే, పోస్ట్పోన్మెంట్ అయ్యింది అంటున్నారు కానీ వెబ్ నోట్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది వెయిట్ చేసినటువంటి సందర్భం నేను చూసిన. తర్వాత అంటే 4-5 రోజులకో వారం రోజులకో వెబ్ నోట్ వచ్చింది. ఆ తర్వాత అందరూ కూడా హమ్మయ్య పోస్ట్పోన్ అయ్యింది అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ పోస్ట్పోన్మెంట్కి సంబంధించి ఒక రకంగా ప్రచారం మొత్తం అంతా పేపర్లలో కావచ్చు, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పోస్ట్పోన్ అవుతుంది అని తెలిసినప్పటికీ అఫీషియల్ వెబ్ నోట్ రాలేదు కాబట్టి టెన్షన్ చాలా మందిలో ఉంది. అంటే కొంతమంది పోస్ట్పోన్ కోరుకుంటున్నారు, కొంతమంది కోరుకోవట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ ఒక అఫీషియల్ వెబ్ నోట్ వస్తేనే కదా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వితిన్ షార్ట్ టైం అంటే వితిన్ 1 day or 2 daysలోనే దీనిపైన స్పష్టమైన క్లారిటీ వస్తుంది. అది కూడా పోస్ట్పోన్మెంట్ చేస్తున్నట్లుగానే ప్రకటన వచ్చే అవకాశం అయితే 99% ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి? సరే, పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతారు. ఎప్పుడు ఉండబోతున్నాయి? నా అంచనా ప్రకారము డిసెంబర్లోనే ఉంటాయి. డిసెంబర్ 2024. మళ్ళీ ఇది ఇయర్ చెప్పాలి. కొంతమంది కామెంట్స్ చేస్తారు, ట్రోలింగ్స్ అలాంటివి చేస్తుంటారు. అంటే డిసెంబర్ అన్నారు, మరి 2024 or 25 అని చెప్పేసి అడుగుతుంటారు కొంతమంది మేధావులు. అయితే డిసెంబర్ 2024 డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. అయితే 14-15వ తారీఖు సాధారణంగా సెకండ్ సాటర్డే సండే ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ రోజు కనుక వేరే ఎగ్జామ్స్ ఏవి లేకుండా పెట్టడానికి కన్వీనియంట్గా ఉంటే ఆ రోజుల్లో పెట్టొచ్చు. అంటే నాకేమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ నా అంచనా. లేదంటే కొంత ముందుగానే పెట్టే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆ సమయంలో వేరే ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే అవి మళ్ళీ 2 కూడా ఓవర్లాప్ అవ్వద్దు అనుకుంటే అప్పుడు సాధారణంగా వర్కింగ్ డేస్లోనే ఎగ్జామ్స్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంది. మోస్ట్లీ డిసెంబర్లోనే ఉండే అవకాశం ఉంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్, పోస్ట్పోన్మెంట్ అండ్ న్యూ ఎగ్జామ్ డేట్స్. అయితే ఇదంతా కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించి వేకెన్సీ ఇంక్రీజ్ అవుతుందా అంటే ఇది కూడా దాదాపుగా ఆల్మోస్ట్ నో. వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. అంటే ఇంక్రీజ్ చేయొద్దు అనట్లే నేను. మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారు, మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము ఉద్యమాలు చేస్తున్నాము, సో గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచాలి కదా అంటే ఎస్ పెంచాలి. కానీ ఇక్కడ నాకు ప్రస్తుతం ఉన్నటువంటి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము పెంచే అవకాశాలు దాదాపుగా లేవు అని తెలుస్తుంది. రేపు ఏదైనా మారొచ్చు, ఎల్లుండి ప్రభుత్వ నిర్ణయం ఏదైనా మారొచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం ఇది. వేకెన్సీ మే నాట్ బి ఇంక్రీజ్డ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అంటే ఇది దాదాపుగా అవ్వదు. ఎందుకంటే అభ్యర్థులు కూడా ఎవరు కూడట్లే, వేకెన్సీ పెంచమంటున్నారు కానీ ఎగ్జామ్ గ్రూప్ 3 పోస్ట్పోన్ చేయండి అని ఎవరు అనట్లేదు. నవంబర్ 16-17 అనుకుంటా ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. అదే తేదీకి గ్రూప్ 3 జరిగే అవకాశమే 99.999% ఉంది. 99.999% దాదాపుగా పోస్ట్పోన్ కాదు గ్రూప్ 3 ఎగ్జామ్. ఓకే, సో అందుకే పోస్ట్పోన్మెంట్ లేదు కాబట్టి న్యూ ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఏమీ ఉండవు. సో ఎగ్జామ్ అయితే ఇన్ టైంలోనే జరుగుతుంది గ్రూప్ 3. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 1 విషయానికి వద్దాం. గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి లేటెస్ట్గా మనకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి అనేక డౌట్స్ ఉన్నాయి, అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ప్రిలిమ్స్ రిజల్ట్స్ విషయం చూసుకున్నట్లయితే స్టేటస్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసినాయి. 31,382 మందిని మెయిన్స్కి క్వాలిఫై చేశారు. మనకు నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగా ఒక పోస్టుకు 50 మంది చొప్పున 1:50 చొప్పునే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది కూడా తెలంగాణలో రీసెంట్గా జరుగుతున్నటువంటి ఉద్యమంలో, అదేవిధంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్లలో ఇది కూడా ఒక ప్రధానమైన డిమాండు. అందులో ఒక పోస్టుకు
పోస్టుకు 100 మంది చొప్పున 1:100 చొప్పున మెయిన్స్కి క్వాలిఫై చేయండి, ఎందుకంటే గత 2 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయినాము, 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది అని రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ వల్ల కోరుతున్నారు, కానీ దీనికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. దాంతోపాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది 1:50 లెక్కన ఒక పోస్టుకు 50 మంది చొప్పున రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మనకు నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగా ఏదైనా కేటగిరీలో ఏదైనా కమ్యూనిటీలో షార్ట్ ఫాల్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనే కేటగిరీలో ఉమెన్స్ కానీ లేదంటే ఎస్సీలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్యకు సరైన నిష్పత్తిలో, అంటే వాళ్ళకు ఒక 50 వేకెన్సీస్ ఉంటే 50 × 50 అంటే 2500 మంది మెయిన్స్కి క్వాలిఫై కావాలి. కానీ మెయిన్స్కి క్వాలిఫై అంటే 1:50 ఓవరాల్గా తీసినప్పుడు అంతమంది లేకపోతే షార్ట్ ఫాల్ అయినటువంటి వాళ్ళను ఎక్స్ట్రా అంటే ఎక్కువగా మిగతా వాళ్ళ నుంచి, అంటే మిగతా ఆ 28,500 ఏదైతే ఉంటుందో అంటే 563 వేకెన్సీస్కి 1:50 చొప్పున 28,500 మంది తర్వాత ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అందుకే మనకు ఒక పోస్టుకు 50 మంది అంటే ఎంత వస్తుంది, 28,500 వస్తుంది. ఓకే, 28,500. కానీ మన క్వాలిఫై చేసింది ఎంతమందిని, 31,382. దట్ ఈస్ ద రీజన్. ఎందుకు వచ్చింది ఈ పెరిగింది, ఎందుకు 3,000 మంది దాదాపుగా అంటే కొన్ని కమ్యూనిటీస్లో అదేవిధంగా కొన్ని కేటగిరీస్లో షార్ట్ ఫాల్ అయ్యిండ్రు, అంటే అనుకున్నంత నిష్పత్తిలో లేరు కాబట్టి వాళ్ళని క్వాలిఫై చేసిండ్రు. సో ఈ విధంగా రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇప్పటికే చాలాసార్లు అంటే మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు, రకరకాల సందర్భాలలో కూడా చెప్తూనే ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు కూడా మళ్ళీ వెబ్ నోట్లో చెప్పింది అక్టోబర్ 21 నుంచి 27 మధ్యలోనే ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి 27 మధ్యలో. మళ్ళీ ఇవి పోస్ట్పోన్ అవుతాయి అంటే ఇవి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లేవు. నో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా ఇప్పటి నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ డిసెంబర్లోనో లేదంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలోనో జరుగుతాయి అనుకోవద్దు. సో ఎగ్జామ్స్ అయితే అక్టోబర్లోనే దాదాపుగా కాదు 100% జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఏదైతే ఉందో 31,382లో ఇందులో ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళ నెంబర్స్ లేవు. అదేంటంటే స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్. అంటే స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో, అంటే మాకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావాలి అర్హులము అని చెప్పేసి క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ 1 అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది. దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి చెక్ చేసుకొని ఏవైనా ఫేక్ ఉంటే, ఏవైనా ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళని మొత్తం అక్కడ ఎన్ని వేకెన్సీస్ వస్తే వాటికి × 50 చొప్పున మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. అయితే ఈ స్పోర్ట్స్ దాంట్లో కూడా ఒక కండిషన్ ఏంటంటే ఇప్పటికే వచ్చినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి రేషియో అనేది మెయింటైన్ అయితే నో ప్రాబ్లం. మెయింటైన్ కాకపోతే ఎంతమంది అయితే షార్ట్ ఫాల్ అవుతారో అంతమందిని ఎక్స్ట్రా క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి మీరు స్పోర్ట్స్ కింద క్లెయిమ్ చేసుకొని ఉంటారు, అలాంటప్పుడు మీరు ఇప్పుడు వచ్చినటువంటి లిస్ట్లో మీ నెంబర్ కూడా ఉండింటుంది. మరి ఇక్కడ లిస్ట్ ఆపినారు కదా, అంటే తర్వాత ఇస్తామన్నారు కదా, నా నెంబర్ ఆల్రెడీ వచ్చింది అనే డౌట్ వద్దు. ఎప్పుడైనా సరే జనరల్లో అంటే ప్రస్తుతం సాధారణంగా ఉన్నటువంటి అందరు అభ్యర్థులతో కనుక మీరు మంచి మార్కులు సాధించి క్వాలిఫై అయితే అప్పుడు మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ లిస్ట్లో వచ్చిండొచ్చు. కాబట్టి స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి దాన్ని మాత్రము ఇంకొంతమందిని తర్వాత యాడ్ చేసే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఖచ్చితంగా చేస్తారు. ఇది ఫలితాలకు సంబంధించినటువంటిది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద డౌట్స్ ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే అసలు ఎన్ని మార్కుల కట్ ఆఫ్ అయ్యింది, ఎన్ని మార్కులకు లాస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యిండు, ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ అయ్యింది అనేది ఇక్కడ పెద్ద డౌట్ ఉంది. అంటే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా 7-8 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దీనిపైన అంటే ఎంతమంది అనాలిసిస్ చేసినా ఎంత చేసినా కూడా ఒక క్లారిటీ, ఖచ్చితమైనటువంటి నంబర్, ఖచ్చితమైనటువంటి ఫిగర్ అయితే రావడం లేదు. ఎందుకు అనంటే ఈ ఫస్ట్ అభ్యర్థుల యొక్క కరెక్ట్ మార్క్స్ ఎవరి దగ్గర అంటే ఎవరు చెప్పట్లేదు. దాంతోపాటు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరి మార్కులు మనకు తెలియవు. కొంతమంది ఎక్కువ మార్కులు చెప్తున్నారు కానీ క్వాలిఫై కాలేదంటున్నారు. వాళ్ళు నిజంగా కీ కరెక్ట్గా చూసుకున్నారా లేదా, ఇలా అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎంత అనేది ఎక్కడ కూడా మనకి ఇప్పటివరకు రాలేదు. అయితే కట్ ఆఫ్ మార్కులు అనేటివి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అయ్యింది, ఎంతమందికి అనేది, అంటే ఏ కమ్యూనిటీలో ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయ్యిందని చెప్పలేదు. కానీ ఇప్పుడు సేమ్ యూపీఎస్సీ మోడల్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అంటే మెయిన్స్ జరిగిన తర్వాత, తుది ఫలితాలు వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో అప్పుడు వాళ్ళు మనకు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత అయింది, మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత అయింది అవన్నీ కూడా అనౌన్స్ చేస్తారు. సో అందులో భాగంగానే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత అయింది అనేది అఫీషియల్గా పబ్లిక్ సర్వీస్ కమిషనే అనౌన్స్ చేస్తా అని చెప్పేసి వెబ్ నోట్లో చెప్పింది. సో కట్ ఆఫ్ గురించి ఎక్కువ ఆలోచించకండి. కట్ ఆఫ్ అనేది ఆఫ్టర్ ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబడుతుంది. అయితే ఇప్పుడు అయినప్పటికీ కూడా కొంతమంది క్వాలిఫై అయి ఉంటారు, కొంతమంది క్వాలిఫై కాకపోయి ఉంటారు. కాబట్టి ఎంత దగ్గర అయ్యిండొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి బీబీసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని చెప్పేసి బౌన్స్ బ్యాక్ ఛానల్లో నేను రెగ్యులర్గా చేసే వీడియోస్లో భాగంగానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక వీడియో చేసిన 3 వీక్స్ అగో. ఆ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి జనరల్గా ఓపెన్ కేటగిరీలో 68 నుంచి 70
68 నుంచి 70 మార్కుల దగ్గర ఓపెన్ కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను అనౌన్స్ చేయడం జరిగింది. అంటే నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వాస్తవంగా వచ్చిన ఫలితాలలో కూడా కొంతమంది అభ్యర్థుల మార్కులు అవన్నీ నా దగ్గరికి అంటే చాలామంది చెప్తున్నారు కాబట్టి ఆ మార్కులను ప్రామాణికంగా తీసుకోకపోయినప్పటికీ కొంతవరకు వాటిని సోర్స్గా తీసుకున్నట్లయితే ఇక్కడ రియల్ కట్ ఆఫ్ మార్క్స్ ఇదేమో ఎక్స్పెక్టెడ్ బీబీసీ బౌన్స్ బ్యాక్ ఛానల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 68 నుంచి 70 ఉంటే రియల్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా 100% అంటే నో క్లారిటీ కానీ 100% క్లారిటీ లేకున్నా 70 నుంచి 72 మధ్యలో లేదంటే 72 నుంచి 73 అనుకోండి 72 నుంచి 73 మధ్యలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 72 నుంచి 73 ఓకే 72 నుంచి 73 కట్ ఆఫ్ ఉన్నట్లుంది. అయితే ఇది మళ్ళీ కొద్దిగా మల్టీజోన్ 1కి మల్టీజోన్ 2కి కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు. 72 నుంచి 73 మధ్యలో కట్ ఆఫ్ అయినట్లుంది. మనం దాదాపుగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2 లేదా 3 మార్కులు ఎక్కువగా కట్ ఆఫ్ అయినట్లు తెలుస్తుంది. ఓకే సో 72 నుంచి 73 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయినట్లు తెలుస్తుంది. అయితే కొంతమంది 80 మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై కాలేదని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది 75 మార్కులు వచ్చినా క్వాలిఫై కాలేదని చెప్తున్నారు. సో మరి అది నిజమా? వాళ్ళ యొక్క మార్కులు నిజంగానే 80 వచ్చినా క్వాలిఫై కాలేదా, లేదంటే వాళ్ళు కీ చూసుకోవడంలో తప్పు చూసుకున్నారా, ఇలాంటివన్నీ కూడా ఇంకా అంటే తెలియాల్సి ఉంది. కొంతమంది ఏమో 69 వచ్చినా కూడా క్వాలిఫై అయినరు బీసీబీ అని చెప్పేసి బీసీబీలో 69 వచ్చినా కూడా క్వాలిఫై అయినా అని చెప్పేసి కొంతమంది చెప్పిండ్రు. కొంతమంది 71, 72 వచ్చినా కూడా క్వాలిఫై కాలే అని చెప్పిండ్రు. డిఫరెంట్ రెస్పాన్సెస్ ఉన్నాయి. అందుకే దీనిపైన ఎగ్జాక్ట్గా ఎవరు కూడా దాన్ని కరెక్ట్ కనుక్కోలేకపోతున్నాం. సో మనకు ఎగ్జాక్ట్ తెలియాలంటే మొత్తం రిజల్ట్స్ అయిన తర్వాత తెలుస్తుంది. ఓకే ఇది కట్ ఆఫ్ గురించి. సో ఇంకెవ్వరు కట్ ఆఫ్ గురించి ఆలోచించి టైం వేస్ట్. నెక్స్ట్ డిసిజన్. ఇప్పుడు మనం అసలైంది అంటే సరే ప్రిలిమ్స్ వచ్చింది, క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయినరు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ మీన్స్ ఫెయిల్ కాదు, ఇక్కడ జస్ట్ అక్కడ అందులో మెయిన్స్కి సెలెక్షన్ కానిటువంటి వాళ్ళు చాలా అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ చాలామంది 1 or 2 మార్క్స్ మిస్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది ఏమో ఇది పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏం చేయాలి? డిసిజన్ ఇలాంటి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటివి చాలా ముఖ్యమైనవి, చాలా కీలకమైనవి. వాటి ఆధారంగానే భవిష్యత్తు అనేది నిర్మించబడుతుంది. కాబట్టి చాలామంది డిసిజన్ తీసుకోవాల్సినటువంటి కరెక్ట్ టైం వచ్చింది. అందుకే నేను దీనిపైన డిసిజన్ ఎట్లా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మాట్లాడబోతున్నా. సో ఫ్రెండ్స్ డిసిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తీసుకునే నిర్ణయమే చాలా ముఖ్యమైనది. ఇందులో ఫస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఈ 31,382 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు, తర్వాత అతి త్వరలో రాబోతున్నటువంటి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కొంతమంది క్యాండిడేట్స్, వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎలాంటి డైలమాలో ఉన్నారు అంటే 3 రకాల కేటగిరీలో ఉన్నారు. త్రీ డిఫరెంట్ వర్గాలుగా విడిపోయినాయి అంటే ఎవరికి వాళ్ళు 3 రకాల వర్గాలలో ఏదో ఒక వర్గం కిందకి వస్తారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ సీరియస్ అబౌట్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ బాగా రాశారు, కొంతమంది అనుకోకుండా పాస్ అయ్యారు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు ఆల్రెడీ క్వాలిఫై అవుతామని, మొత్తానికి ఏదో ఒక రకంగా పాస్ అయ్యారు. కానీ దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వట్లేదు. ఎందుకు అంటే కొంతమంది అందులో చాలామంది ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ కావచ్చు, ఇలాంటి వాటికి ప్రిపరేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ 1కి మళ్ళీ ప్రత్యేకంగా చదవలేము అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది. అంటే ఇందులో అంటే మీరు కనుక అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ కేటగిరీలో కనుక ఉంటే అంటే బాగా రాసాం క్వాలిఫై అయ్యాం కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ లేదు, అసలు మెయిన్స్ ఎట్లా రాయాలో తెలియదు. ఇప్పుడున్నటువంటి 100 days అంటే మెయిన్స్కి అక్టోబర్ 21 నుంచి 27 అంటున్నారు కదా, ఈ తేదీలు ప్రామాణికం కాబట్టి ఆ తేదీలు తీసుకుంటే 105 రోజులు ఉంది. 105 రోజుల్లో ఒక 5 రోజులు పక్కన పెడితే 100 రోజులు ఉంది. ఈ 100 రోజుల్లో మేము అంత పికప్ అవ్వలేము అని అనుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. 80కి పైగా మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది నా దగ్గర చెప్పిండ్రు. ఓకే సో 80, 81, 82 మార్క్స్ వచ్చి కూడా క్వాలిఫై అయ్యి కూడా మెయిన్స్కి నాకు అంత ప్రిపరేషన్ ఇప్పుడు లేదు, ప్రిపేర్ అవ్వలేను అని చెప్పేసి చెప్పిన క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ కేటగిరీలో మీరు కనుక ఉంటే నాట్ సీరియస్ క్యాండిడేట్స్ కనుక అయితే అంటే ఇలాంటి క్యాండిడేట్స్ ఏం చేయాలంటే ఇమీడియట్గా మీ గోల్ ఏదైతే ఉందో అంటే గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే గ్రూప్ 3 ఇది ఒక జస్ట్ ఒక ట్రయల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నటువంటి ఒక మార్క్ టెస్ట్గా భావించి మీకు కొంత బూస్టింగ్ అంటే 1:50లో ఉన్నామని ఒక అంటే మోరల్ బూస్టింగ్ ఒకటి అవుతుంది. సో ఇదే ఊపులో ఇంకా మంచి ప్రిపరేషన్ గ్రూప్ 2, గ్రూప్ 3 వైపు చేయండి. అంటే మీరు నాట్ సీరియస్ అని చెప్పేసి అంటున్నాం కదా, సీరియస్ కాదని చెప్పేసి అందుకని చెప్పి అంటే సీరియస్ కాదంటే ఇది నెగిటివ్ తీసుకోవద్దు, నెగిటివ్ వర్డ్ కాదు, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మీరు ఫోకస్ చేయట్లేదు అని అర్థం అంతే.
కానీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మీరు దానిపైనే ఉండండి. ఇప్పుడు మళ్ళీ రకరకాల డిసిజన్స్ అమ్మో అంటే చాలామంది క్వాలిఫై కాలేదు, బాధపడుతున్నారు. కానీ నేను క్వాలిఫై అయినా, ఇన్ని రోజులు గ్రూప్ 2 గ్రూప్ 3 చదివినా, ఇప్పుడు గ్రూప్ 1 చదివితే బాగుంటుందని చెప్పేసి అటు ఇటు డిసిజన్స్ తీసుకోవడం అయితే చేయొద్దు. ఒకవేళ ఆల్రెడీ మీరు గ్రూప్ 2 గ్రూప్ 3కి సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే వాటి మీదనే ఫోకస్ చేయండి. అంటే గ్రూప్ 1 వైపు రావద్దు అన్న ఉద్దేశం కాదు, కానీ కొన్ని కారణాలు ఉన్నాయి అలా చెప్పడానికి. సో అవేంటో మళ్ళీ చెప్తా. సో ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్, యూ మస్ట్ ఫోకస్ ఆన్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ సక్సెస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీరియస్ ఆస్పిరెంట్స్. సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే వీళ్ళు గత 2 సంవత్సరాలు కావచ్చు, గత 4-5 సంవత్సరాలు కావచ్చు, లేదంటే అంటే సంవత్సరం కాలంగా కావచ్చు, లేదంటే ఇప్పుడే కావచ్చు, గ్రూప్ 1 మాత్రమే టార్గెట్ చేసి, అంటే ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 క్రాక్ చేయాలి, మై మెయిన్ గోల్ ఈజ్ గ్రూప్ 1, మిగతా అన్ని కూడా తర్వాత విషయం, గ్రూప్ 1 నా గోల్ అనుకున్న వాళ్ళు, క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్, యూ మస్ట్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఓకే, మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. మీరు ఒకటే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ 1ని మీరు క్రాక్ చేసే ప్రయత్నం చేయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ కూడా మధ్యలో ఉంటాయి కాబట్టి కొంత అంటే మెయిన్స్కి ప్రిపేర్ ఈ ప్రిపరేషన్నే కొంత ఆబ్జెక్టివ్ తరహాలో కూడా మీరు కొంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇది మీరు ఆల్రెడీ డిసిజన్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీరు గ్రూప్ 1 మీదనే మెయిన్స్ మీద ఫోకస్ చేయండి. ఈ 100 days వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి, టెస్టులు రాయండి, మీరు ఇంప్రూవ్ చేసుకోండి, అచీవ్ చేయండి. ఇది అలా కాకుండా నో క్లారిటీ ఇక్కడనేమో గ్రూప్ 1 వద్దు మాకు, అంటే వద్దు మీన్స్ మా వల్ల కాదు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఫోకస్ చేస్తున్న మన క్యాండిడేట్స్ అదే నిర్ణయంలో వెళ్ళిపోండి. ఓన్లీ గ్రూప్ 1 అనుకున్న వాళ్ళు గ్రూప్ 1 నిర్ణయంలోనే వెళ్ళిపోండి. అలా కాకుండా నో క్లారిటీ, గ్రూప్ 1 చదవాలా, గ్రూప్ 2 చదవాలా, గ్రూప్ 3 చదవాలా అని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నారు చాలామంది. అయితే మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ 100 days టైంలో 2 పెట్టుకుంటే, అంటే ఇటు గ్రూప్ 1 అటు గ్రూప్ 2 గ్రూప్ 3 2 పెట్టుకుంటే, 2 పడవల పైన 2 కాళ్ళు పెడితే, అంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఒకటే అనుకోండి. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఆల్మోస్ట్ ఈక్వల్, ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ సిలబస్, పేపర్లు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ 2 ఒకటే అనుకోండి. ఇటు గ్రూప్ 1 ఇది డిస్క్రిప్టివ్, అదే ఆబ్జెక్టివ్. ఓకే, ఇక్కడ 6 పేపర్స్ అంటే జనరల్ స్టడీస్కి సంబంధించి, అక్కడ వచ్చేసేమో మనకు 4 పేపర్లు. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా డిఫరెంట్ అప్రోచ్తో వెళ్ళాల్సి ఉంటుంది, డిఫరెంట్గా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎయిదర్ ఆఫ్ ద వన్, ఓకే, అంటే ఏదో ఒకటి అందులో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 కానీ డిసైడ్ అవ్వండి. ఓకే, సో అలా డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇక్కడ గ్రూప్ 1కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, గ్రూప్ 1కు ఉన్న అడ్వాంటేజ్ వేకెన్సీస్ భారీగా ఉన్నాయి. 563 గ్రూప్ 1 వేకెన్సీస్ అనేవి మళ్ళీ నేను నా జన్మలో చూడను అని అనిపిస్తుంది. అంటే నా జన్మలో నేను చూడను, మీరు చూడరు నాకు తెలియదు. సో అంత భారీ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. అంటే ఈ 563 అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లాంటివి కాబట్టి అదొక మేజర్ అడ్వాంటేజ్. 2 అంటే క్రాక్ చేస్తే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, ఆ విధంగా దాన్ని క్రాక్ చేయొచ్చు. రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలామంది ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాక, టైం మేనేజ్మెంట్ తెలియక, డిస్క్రిప్టివ్ అప్రోచ్ తెలియక సో వదిలేస్తుంటారు. మధ్యలో వదిలేసే వాళ్ళు కొందరు ఉంటారు, కొంతమంది ఇప్పటి నుంచే వద్దని చెప్పేసి ఆల్రెడీ చాలామంది ఈ 31,000 మందిలో చాలామంది ఇప్పటికే డ్రాప్ అయిపోయినారు. సంతోషపడ్డారు మెయిన్స్ రిజల్ట్స్, ప్రిలిమ్స్ రిజల్ట్స్ చూసుకొని, కానీ మెయిన్స్ మీద ఫోకస్ చేయట్లేదు, వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి వాస్తవానికి 30,000కు పైగా 31,382 మంది క్వాలిఫై అయినప్పటికీ సీరియస్గా కరెక్ట్ అప్రోచ్తో కరెక్ట్ ప్రిపరేషన్లో ఉండేటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి 5,000 నుంచి 8,000 వరకు ఉండొచ్చు అనేది నా అంచనా. 5,000 నుంచి 8,000 వరకు ఉండొచ్చు అని నా అంచనా. 1:50 తీసుకున్నప్పటికీ 1:10 అనేది సీరియస్ ప్రిపరేషన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ కరెక్ట్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు కంపేర్ టు గ్రూప్ 2 కంటే కూడా గ్రూప్ 1 ఈజీ, కానీ కరెక్ట్ అప్రోచ్ ఉండాలి. నెక్స్ట్ మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్లో ఆన్సర్ కరెక్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో తెలంగాణ స్టేట్ యొక్క బడ్జెట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఈ బడ్జెట్ మీద ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు అని చెప్పేసి అడిగారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు, ABCD. ఓకే, ఈ ABCD ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ కరెక్ట్గా మనకు ఆ నెంబర్ తెలిస్తేనే కరెక్ట్ ఆన్సర్ చేస్తాం, లేదంటే తప్పు పోతుంది.
అలా కాకుండా ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో గ్రూప్ 1లో ఏమవుతుందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ని మెన్షన్ చేయకపోయినా దాదాపుగా ఒక సంఖ్య అంటే ఈ స్థాయిలో 20 లక్షలకు పైగా ఉంది, 70 లక్షలకు పైగా ఉంది, 10 లక్షలకు పైగా ఉంది అని చెప్పేసి అప్రాక్సిమేట్ నెంబర్ వేసి కూడా ఇక్కడ మేనేజ్ చేయొచ్చు ఆన్సర్స్లో. అది పెద్ద అంటే చేంజింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు, అది పెద్ద ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం కాదు. ఇలాంటి అడ్వాంటేజెస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇక్కడ మనకు ఉంటాయి. కాబట్టి ఇవి అడ్వాంటేజెస్. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రాసిన తర్వాత మనకు సర్వీస్ వస్తుందా రాదనేది ఖచ్చితంగా చెప్పుకోవడానికి ఉండదు. ఎందుకంటే మనం ఎంత బాగా రాసినా మనం అనుకున్నప్పటికీ అక్కడ ఆన్సర్స్ అంటే క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ మనం రాస్తాం కదా, మన ఆన్సర్స్ని అంటే మన పేపర్ దిద్దేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అది కరెక్ట్గా నచ్చిందా లేదా, నచ్చడం మీన్స్ వాళ్ళు అనుకున్నట్టుగా ఉందా లేదా, వాళ్ళు మార్కులు ఎన్ని వేస్తున్నారనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అదే గ్రూప్ 2 విషయానికి వస్తే ఏమవుతుందంటే ఒక క్వశ్చన్కి ABCD 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ పెట్టినామంటే ఎవరు దాన్ని మార్చలేరు. కానీ ఇక్కడ ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మార్కులు వేయచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్ ఇన్ని మార్కులు వస్తాయని చెప్పడానికి ఉండదు, ఖచ్చితంగా సెలక్షన్లో మనం ఏముంటుందని చెప్పడానికి కూడా దాదాపుగా ఉండదు. కాబట్టి అది ఒక రకమైనటువంటి డిసడ్వాంటేజ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు డిసిజన్ తీసుకోవాలి, డిసిజన్ తీసుకోవడం కోసం ఇది ఒక ఇన్పుట్గా మీకు పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే ఇప్పుడు నో క్లారిటీ ఉన్న వాళ్ళు గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకోవాలి, గ్రూప్ 1 వైపు వెళ్ళాలంటే అది. మరి ఇప్పుడు డౌట్ అడుగుతారు, 100 డేస్ ఉంది కదా, 100 డేస్లో మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే క్రాక్ చేస్తామా అంటే కరెక్ట్ ఫోకస్ ఉండి, కరెక్ట్ ప్రిపరేషన్ ఉండి, దాంతోపాటు మీరు అంటే మంచి గైడెన్స్ ఉండి, టెస్ట్ సిరీస్లు కూడా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్లు రాయాలి. ఎందుకంటే మనం రాయబోయే ఎగ్జామ్ బబ్లింగ్ చేసేది కాదు, గ్రూప్ 1 మెయిన్స్ అనేది బబ్లింగ్ చేసేది కాదు, రాసే ఎగ్జామ్లో మనం ఎక్స్పర్ట్స్ కావాలంటే రాస్తేనే అవుతాము, చూస్తే అవ్వము. ఓకే, సో అందుకని చెప్పేసి రాయాలంటే మీరు రాయాలి, రోజు రాస్తూనే ఉండాలి. టెస్ట్ సిరీస్లు రాయండి, సొంతంగా కూడా మీరు ఇంట్లో కూడా చాలా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ యూ కెన్ అచీవ్. తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ ద్వారా కొంత గైడెన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా, డోంట్ వరీ. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే ఇప్పుడు నో క్లారిటీ లేనటువంటి అభ్యర్థులు, లేదు సార్ మేము గ్రూప్ 1 కాదు గ్రూప్ 2ని ప్రిపేర్ అవుతాము, గ్రూప్ 3ని ప్రిపేర్ అవుతామంటే మీకు కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3లలో ఆబ్జెక్టివ్ మెథడ్ కాబట్టి, ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తే 100% క్రాక్ చేయొచ్చు. ఎగ్జామ్ రాసిన వెంటనే తెలిసిపోతుంది. ఎగ్జామ్ బాగా రాసినామా ఇమీడియట్గా మనము కీస్ వస్తాయి కదా, అఫీషియల్ కీ కానీ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు తయారు చేసినటువంటి కీస్ కూడా దాదాపుగా కరెక్ట్గానే ఉంటున్నాయి, 1-2 క్వశ్చన్స్ తప్ప. అవి చూసుకోగానే నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, నాకు సర్వీస్ వస్తుందా రాదా అని ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు మీరు చాలా రోజులుగా ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఆబ్జెక్టివ్ మెథడ్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా అటెంప్ట్ చేయాలనే దాంట్లో మీకు డౌట్స్ ఉండవు. అంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారు. మీకు ఉంటే కనుక కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్స్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా గ్రూప్ 2 ఉంది. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది, చాలామంది పోటీ పడుతున్నారు. వేకెన్సీస్ కూడా మరీ ఎక్కువ ఏం లేవు. 783 గ్రూప్ 2 ఉన్నాయి, 1375 గ్రూప్ 3 ఉన్నాయి. పోస్టులు పెంచమంటే కూడా ప్రభుత్వం ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇవన్నీ కొన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ మీ టార్గెట్ కనుక మీరు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే గ్రూప్ 2 గ్రూప్ 3 అనుకుంటే ఫోకస్డ్గా చదవండి. ఓకే, ఇది ఎవరికి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్. కానీ వీళ్ళ విషయం పక్కన పెడితే ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. కానీ క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చాలా బాధలో ఉన్నారు. బాధ, ఒక రకమైనటువంటి నిరాశ, ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో డిసిజన్ తీసుకోవడంలో చాలా కీలకంగా వ్యవహరించాలి. డిసిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఎవరైతే క్వాలిఫై కాలేదో మీ అందరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫోకస్ ఆన్ గ్రూప్ 2 గ్రూప్ 3. ప్రస్తుతం వచ్చినటువంటి ఫలితాల గురించి ఎక్కువ ఆలోచించకుండా గ్రూప్ 2 గ్రూప్ 3 మీద మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటే వాటి మీద ఫోకస్ చేయండి. గ్రూప్ 2 ఎలాగో పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి సమయం దొరుకుతుంది. అదేవిధంగా గ్రూప్ 3 ఎలాగో నవంబర్లో ఉంది. సో ఏ విధంగా చూసినా 3 నెలల పైన 90 to 100 డేస్ టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మంచి ప్రిపరేషన్ చేస్తే మీరు ఖచ్చితంగా అక్కడ అచీవ్ చేస్తారు. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్సే పాస్ కాలేదు అడిగినరు. ఈ క్వశ్చన్, ఈ డౌట్ నన్ను చాలామంది అడిగినరు. వాళ్ళందరికీ వీడియోలో నేను ఆన్సర్ ఇస్తాను అని చెప్పిన. గ్రూప్ 1 ప్రిపరేషన్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్సే పాస్ కాలే, నాకు గ్రూప్ 2 ఏడొస్తుంది, నాకు గ్రూప్ 3 ఏడొస్తుంది అని చెప్పేసి చాలామంది డౌట్లో ఉన్నారు. సో నేను ఏం చెప్తా అంటే నెవర్ కంపేర్ విత్ అదర్ ఎగ్జామ్స్. ఓకే, నెవర్ కంపేర్ వన్ ఎగ్జామ్ విత్ అదర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అంట. ఒక పరీక్షని వేరే ఏ పరీక్షతోనో కంపేర్ చేయొద్దు. కంపారిజన్ అంటే క్వశ్చన్స్ చూసుకోండి, ఏ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎట్లా ఆన్సర్ చేయాలి, ఇలాంటి అప్రోచ్ అంటే ఇలాంటి కంపారిజన్ ఓకే. కానీ ఇది రాలేదు కాబట్టి అది రాలేదు, ఇది వచ్చింది కాబట్టి అది కూడా వస్తుంది, నాకు వస్తుందా అని చెప్పేసి ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచన, ఇలాంటి థాట్స్ ఎప్పుడు కూడా రానియొద్దు. సారీ, ఎందుకు అంటే ఒక పరీక్షకి ఇంకో పరీక్షకి
కంప్లీట్గా అంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఒకే సిచ్యువేషన్స్ ఉండవు, ఒకే సిలబస్ ఉండదు, ఒకే అప్రోచ్ ఉండదు, అదేవిధంగా ఒకే రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఉండదు, ఒక సేమ్ సంఖ్యలో అభ్యర్థులు ఉండరు, రకరకాలుగా ప్రతి దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఒక ఎగ్జామ్ని ఈరోజు రాసిన ఎగ్జామ్ని అదే క్వశ్చన్ పేపర్ని మళ్ళీ నేను రేపు రాస్తే సేమ్ మార్క్స్ రావు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 9th జూన్ రోజు రాసినప్పుడు వచ్చిన మార్కులు అదే పేపర్ని 10th జూన్ రోజు కానీ లేదంటే ముందు రోజు కానీ రాసి ఉంటే మీకు వచ్చినటువంటి మార్కులు 1, 2 ఎన్నో మార్కులు అదే క్వశ్చన్ పేపర్ అయినా వేరే మార్కులు వచ్చి ఉండేటివి. అంటే ఇక్కడ ఒక 80 మార్కులు వచ్చినాయి అనుకుందాం, అదే ముందు రోజు రాసింటే ఒక 81, 82 వచ్చి ఉండొచ్చు, లేదంటే 79 వచ్చి ఉండొచ్చు, తర్వాత రాస్తే కూడా 81, 82, 79 వచ్చి ఉండొచ్చు. అంటే పోటీ పరీక్షలలో మన పర్ఫార్మెన్స్ అనేది రకరకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, సో నేను 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఓన్లీ సబ్జెక్ట్ వల్లనే అంటే మనకు ఉన్నటువంటి చదివితేనే మనం చదివినటువంటి సబ్జెక్టు ద్వారానే మార్కులు రావు. సబ్జెక్టుతో పాటు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసే విధానము, ఆ సిచ్యువేషను, ఆ టైము, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి హెల్త్ కండిషన్స్ చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఈరోజు నా 3 ప్రకారం నేను 3 అంటే 3 అనేది సి అనేది బబ్లింగ్ చేసి వస్తా. అదే ముందు రోజు అదే క్వశ్చన్కి నేను బి చేయొచ్చు, తర్వాత రోజు డి చేయొచ్చు, ఏదో ఒక రోజు ఏ చేయొచ్చు, అలా ఉంటుంది. అప్పుడు ఈరోజు రైట్ అయింది ఇంకో రోజు రాంగ్ కావచ్చు, లేదంటే ఈరోజు రాంగ్ అయింది ఇంకో రోజు రైట్ కావచ్చు. సో అందుకని చెప్పేసి మార్కులలో తేడాలు వస్తాయి. ఓకే, చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి ఒక ఎగ్జామ్ని ఇంకో ఎగ్జామ్తోన ఒకే ఎగ్జామ్ని డిఫరెంట్ డేట్స్లో జరిగినా కూడా కంపేర్ చేయడానికి ఉండదు. అలాంటప్పుడు గ్రూప్ 1ని గ్రూప్ 2తో ఎలా పోలుస్తారు, గ్రూప్ 3తో ఎలా పోలుస్తారు? ఇది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఉన్నటువంటి కంటెంట్ టాపిక్స్ ఏమున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లేదు, బేసిక్ ఇంగ్లీష్ లేదు. గ్రూప్ 2లో బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉంది. ఓకే, ఈ విధంగా కొన్ని కంటెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇప్పుడు తెలంగాణ కల్చర్ ఉంది, లేదంటే తెలంగాణ మూమెంట్ అనే దానిపైన సిలబస్లో మెన్షన్ చేయలేదు. ఇలాంటి చేంజెస్ ఉన్నాయి. గ్రూప్ 2కి వస్తే సిలబస్లో తెలంగాణ మూమెంట్ పైననే 150 మార్కుల పేపర్ ఉంది కదా. ఇక్కడ పాలిటీ వచ్చేసి 8 నుంచి 10 క్వశ్చన్స్, 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. అక్కడ 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే సపరేట్గా 50 మార్క్స్కి సిలబస్ పెట్టారు. ఇక్కడ ఎకానమీలో మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎకానమీలో ఒక 10-15 క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం, లేదంటే 7-8 క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం. అక్కడ 150 మార్కుల పేపర్ ఉంది. కాబట్టి ఇలా చాలా చేంజెస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ వేరే ఉంటుంది. మీ ప్రిపరేషన్ కరెక్ట్ చేయండి. ఇక్కడ రాకపోయినా అక్కడ రావచ్చు, ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు ఉన్నాయి. కాబట్టి మీరు గ్రూప్ 2 సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 3 కూడా సపోర్టింగ్గా ఉంది. ఒకవేళ గ్రూప్ 2లో ఏదైనా అక్కడిక్కడ జరిగే ఒక 5-10 మార్కులు అటు ఇటు అయినా కూడా మీరు గ్రూప్ 3లో అచీవ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి యూ మస్ట్ ఫోకస్ ఆన్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయినా ఫోకస్ చేయండి. ఇది ఫస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి క్వాలిఫై కాలేదో మీ అందరికి నేను ఇచ్చే మంచి సలహా, ఉచిత సలహానే అయినప్పటికీ మంచి సలహా, ఫోకస్ ఆన్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్. ఇది అలా కాకుండా కొంతమంది నాకు ఇప్పటికే నిరాశాపూరితమైనటువంటి మెసేజెస్ పెడుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ యొక్క పెయిన్లో, వాళ్ళ యొక్క నిర్ణయాలలో తప్పు లేదు, అంటే ఆ బాధ అట్లా ఉంది. కానీ ఏమంటున్నారంటే స్టాప్ యువర్ ప్రిపరేషన్. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి వీళ్ళు కొన్ని మెసేజెస్ పెట్టారు చాలామంది బాధల్లో. దాని ప్రకారం చెప్తున్నా, ఎవరైతే ఇక నా వల్ల కాదు ఐ కాంట్ అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో స్టాప్ యువర్ ప్రిపరేషన్. అంతే. నేను ఇంకా మళ్ళీ అంటే మీరు చదవండి అని మిమ్మల్ని ఫోర్స్ చేయడానికి, బలవంతం చేయడానికి నాకు హక్కు లేదు, నాకు అవసరం కూడా లేదు. మీ నిర్ణయం మీది. ఒకవేళ వద్దు, నా వల్ల కాదనుకుంటే సింప్లీ స్కిప్, క్విట్. ఓకే, అక్కడ నుంచి వెళ్ళిపోండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి పక్కకి వెళ్ళిపోండి. ఇంకా చాలా ఆపర్చునిటీస్, మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ ఏమనిపిస్తే అక్కడ వెళ్ళిపోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే డిస్కరేజ్మెంట్ కాదు ఇది. చాలామంది డిస్కరేజ్ చేస్తున్నావు సార్ నువ్వు, అంటే మేము క్వాలిఫై కాలేదని చెప్పేసి ప్రిపరేషన్ ఆపమంటావా అంటే అది నా ఉద్దేశం కాదు. నా ఫస్ట్ ఆప్షను గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపరేషన్ చేయమని. కానీ కొంతమంది ఎవరైతే ఇక నా వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటారో, నీ వల్ల కాదన్నప్పుడు నువ్వు వదిలివేయడమే బెస్ట్. ఓకే, సో ఎందుకంటే బలవంతంగా చదివినా కూడా రాదు. కొంత కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ ఆ ట్రాక్లోకి వస్తేనే వస్తుంది. కాబట్టి మీరు కనుక ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచించినా నా వల్ల కాదు అనుకుంటే మీరు అక్కడ నుంచి వెళ్ళి మీ టైము, మీ మనీ అన్ని సేవ్ చేసుకొని వేరే డిసిజన్ తీసుకొని మీరు ఎందులో అయితే ఎక్స్పర్ట్సో మీకు ఎక్కడైతే సెట్ అవుతుందో ఆ రంగాలలో రాణించండి. ఓకే, బట్ నేను ఇప్పుడైతే ఈ నిర్ణయం తీసుకోండి అని చెప్పను, కానీ తప్పదు అనుకుంటే మీ ఇష్టం అది. నెక్స్ట్, 3వ ఆప్షన్, టేక్ డిసిజన్ ఆఫ్టర్ జాబ్ క్యాలెండర్. మనకు ప్రస్తుతము తెలంగాణలో ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్. ప్రభుత్వం పదే చెప్తుంది జాబ్ క్యాలెండర్ అతి త్వరలో మీన్స్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే డిసిజన్ తీసుకొని బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత, అంటే నా అంచనా ప్రకారం ఆగస్టు 15th లోపల ఎప్పుడైనా రావచ్చు. వారంలో రావచ్చు, 10 రోజుల్లో రావచ్చు, 2 రోజుల్లో రావచ్చు, లేదంటే ఆగస్టు 15th లోపల, అంటే ఇంకో నెల రోజులైనా రావచ్చు. జాబ్ క్యాలెండర్ వస్తుంది
ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒత్తిడి అట్లా ఉన్నాయి ప్రభుత్వం పైన. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారు. అందులో గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది. వాటితో పాటు టీచర్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, అనేక ఉద్యోగాలు ఉండబోతున్నాయి. సంఖ్య మనకు తెలియదు, 18,000 అంటున్నారు, 20,000 అంటున్నారు, ఎంతైనా ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ సంఖ్య ఎంత ఉన్నప్పటికీ ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్స్ అంటే ఏవైతే మీరు ఇక్కడ మిస్ అవుతారో అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయిందని చెప్పేసి అన్నీ పోతాయి అనుకోవద్దు. ఓకే, సో మళ్ళీ మీకు గ్రూప్ 1 రావాలంటే గ్రూప్ 1 కావాలి, నాకు వేరే వద్దు, కానీ క్వాలిఫై కాలేదనుకుంటే ఇమీడియట్గా ఇంకొక నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు నా స్టేట్మెంట్స్, నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, స్టేట్మెంట్స్, గైడెన్స్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అంటే నేను ఇక్కడ ఎక్కడ కూడా గ్రూప్ 2 పోస్టులు పెంచొద్దని, లేదంటే గ్రూప్ 1 1:100 ఇవ్వద్దని, లేదంటే ఇవ్వాలని, లేదంటే అంటే ఇప్పుడు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క డిమాండ్స్ సంబంధించి నేను మాట్లాడట్లేదు, అసలు వ్యతిరేకం కాదు అలా అని చెప్పేసి ఉద్యమాలలో నేను పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ నేను చెప్తుంది గైడెన్స్ మాత్రమే. అంటే ఇక్కడ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అని దాంట్లో భాగంగా ఉన్న ఆప్షన్స్, క్లారిటీగా కనిపిస్తున్నటువంటి ఆప్షన్స్ మాత్రమే మీ ముందు ఉంచుతున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డిసిజన్ అనేది కొంత బ్రేక్ తీసుకోండి. ఒక వారం రోజులు, 10 రోజులు కొంత మైండ్ని రిలాక్స్ చేసుకోండి. అంటే మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 చదవట్లేదు, కేవలం గ్రూప్ 1 మాత్రమే కావాలి, మిస్ అయింది అనుకుంటే అప్పుడు కొంత టైం తీసుకొని ఈ జాబ్ క్యాలెండర్ వస్తే అందులో కనుక వేకెన్సీస్ ఉంటే గ్రూప్ 1 ఇస్తామని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ మీరు కొత్త ఎనర్జీతోనే ప్రిపరేషన్ చేయొచ్చు. కానీ మై సజెషన్ ఈజ్, నేను చెప్పే అతి ముఖ్యమైన సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అప్లై చేస్తుంటే వాటి మీదకి వెళ్ళిపోండి. ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళ సంగతి, అయిన వాళ్ళకు ఆప్షన్స్ చెప్పినా, కాని వాళ్ళకు ఆప్షన్స్ చెప్పినా. ఓకే, ఇది సో మొత్తం డిసిజన్ మీ చేతుల్లో ఉంది. జస్ట్ ఒక ఇన్పుట్స్, ఒక సజెషన్, ఒక మార్గం, ఇవన్నీ రూట్స్ ఉన్నాయా, మీరు ఎటు వెళ్తారో వెళ్ళండి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. మీరు ఎటైనా వెళ్ళొచ్చు, అక్కడైనా ఉండొచ్చు, వెనక్కైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు లాస్ట్ వన్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీనికి కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల టైం కేటాయిద్దాము. ఎంత చదివినా మార్కులు రావడం లేదు, అతి ప్రధానమైన సమస్య. ఓకే, చాలామందిలో ఉన్నటువంటి ఒక ఏమంటారు, ఒక డిప్రెషన్కి తీసుకెళ్తున్నటువంటి అంశము. 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలు ఉన్నారు, 4 సంవత్సరాలు ఉన్నారు, 5-6 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ఎంత చదివినా మార్కులు పెరుగుతలేవు. ఓసారి ఏమో పెరుగుతున్నాయి, ఓసారి తగ్గుతున్నాయి. 2022లో రాసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 80 మార్కులు వచ్చినాయి, మధ్యలో రాసిన దాంట్లో 60 మార్కులు వచ్చినాయి, ఇప్పుడు 70 మార్కులు వచ్చినాయి. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ కనుక పెడితే మళ్ళీ ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు. ఈ విధంగా ఒక ఫిక్స్డ్ మార్కులు, అంటే కరెక్ట్ ఒక స్టాండర్డ్ లెవెల్లో మార్కులు మెయింటైన్ అవుతలేవు. పెరుగుతున్నాయో సారి, తగ్గుతున్నాయో సారి, కొన్నిసార్లు చాలా డిప్రెషన్కి, అంటే చాలా డిస్కరేజ్మెంట్గా మార్క్స్ కనిపిస్తున్నాయి. అసలు మార్కులు వస్తలేవు, తక్కువ వస్తున్నాయి, మార్క్ టెస్టులు రాసినట్లే ఉంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు. నేను నా 11 ఇయర్స్ అంటే 2013 నుంచి ఇప్పటివరకు నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్లో అబ్జర్వ్ చేసినటువంటి అనేక పాయింట్స్ ఉన్నాయి. అందులో అతి ప్రధానమైనటువంటి 5 అంశాలు మీ ముందు ఉంచుతా. వీటిలో మీరు కనుక మార్పులు చేసుకోగలిగితే కొంత రిజల్ట్స్, కొంతగా ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే మీరు ఒకవేళ అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ ఒకవేళ నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఎంత చదివినా మార్కులు రావడం లేదంటే ఫస్ట్ వన్, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు. కొంతమందికి నచ్చదు, సార్ నేను బాగా చదువుతాను, నాకు ఇంట్రెస్టే అంటారు. కానీ తెలియకుండానే మనకు కొంత సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు సహజంగానే. సబ్జెక్ట్ అని కాదు, చదువు మీదనే ఇంట్రెస్ట్ ఉండదు. మన వ్యవస్థ అట్లా ఉంది. చదువుకోవడం అనేది ఒక కష్టమైన పనిగా, చదువుకోవడం అనేది ఒక నష్టమైన పనిగా, ఇష్టం లేని పనిగా మన వ్యవస్థ ఉంది. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని రకాల లోపాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. అవన్నీ ఇక్కడ డిస్కషన్ పక్కన పెడితే సింపుల్గా చెప్పాలంటే ఒక సినిమా చూడడానికి మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక సబ్జెక్ట్ని చదువుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు కల్కి మూవీ ఉంది. కల్కి మూవీకి వెళ్ళినప్పుడు కొన్ని సీన్స్ అర్థం కాలే. ఓకే, కొన్ని సీన్స్ అంటే నేను కల్కి మూవీ అనేది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అంటే రిలీజ్ షో ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళినప్పుడు ఆ అల్లరికి, ఆ గోలకు, అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి కొన్ని సీన్స్ నాకు అర్థం కాలే, కొన్ని మాటలు అర్థం కాలే, కొన్ని సీన్స్ అర్థం కాలే, నిజంగా చెప్తున్నా. అయితే నేను ఏం చేసిన, మళ్ళీ ఇంకోసారి సినిమా చూసిన. అంటే మళ్ళీ చూడాలనిపించింది ఒకటి, ఆ సీన్స్ అవన్నీ ఏవైతే అర్థం కాలేదో అవి ఒకసారి అర్థం చేసుకోవాలనిపించింది. ఇలా మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ సినిమా చూసిన, 2 సార్లు సినిమా చూసిన. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి, సినిమాలో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు, ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతున్నా, ప్రతిదీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నా, ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఆ సినిమా అనగానే మైండ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంది. అందుకని చెప్పేసి ఆ అంశం పైన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఆ సబ్జెక్ట్ అంటే ఆ సినిమానే ఒక సబ్జెక్ట్ అనుకుంటే దాన్ని కంప్లీట్గా నేను నేర్చుకోగలుగుతున్నా, చూడగలుగుతున్నా.
ఏదైనా సరే, సినిమా అయినా సరే, లేదంటే సబ్జెక్ట్ అయినా సరే, వాట్ ఎవర్ ద ఇన్పుట్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ మేబీ, అది మనకు ఒక ఇన్పుట్ మన బ్రెయిన్కి వెళ్తుంది. మన బ్రెయిన్కి వెళ్ళినప్పుడు సినిమా అయితే గుర్తుంటుంది, సబ్జెక్ట్ అయితే గుర్తుంటలేదు. అంటే ఇక్కడ చూపిస్తున్న ఇంట్రెస్ట్, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇక్కడ లేదు అని చెప్పేసి అర్థము. అందుకే సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మనం సరిగా చదివినా ఎక్కువ రోజులు గుర్తుండదు, గుర్తున్నా మళ్ళీ మనం మర్చిపోతాం. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ని ఇష్టపడండి. ఏ సబ్జెక్ట్ అయినా సరే, పాలిటీ అయినా సరే, హిస్టరీ అయినా సరే, ఎకానమీ అయినా సరే, జాగ్రఫీ అయినా సరే. సో చాలామందికి సబ్జెక్ట్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు కానీ ఆన్లైన్ క్లాసులు కానీ వినేటప్పుడు చాలామందికి నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది అంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. ఓకే, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతేనే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే, కాబట్టి ఇంట్రెస్టింగ్గా తెలుసుకున్నది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎక్కువ రోజులు గుర్తుంటుంది అని అంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే వరకు గుర్తుంటుంది, ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కంపల్సరీ పెంచుకోండి. ఓకే, కేవలము మార్కులు తెచ్చేదిగా, కేవలము జాబ్ తెచ్చేదిగా సబ్జెక్ట్ని ఎప్పుడు చూడొద్దు. నేను ఎప్పుడైనా సరే పాలిటీ చదివేటప్పుడు ఇన్వాల్వ్ అవుతా. అంటే పాలిటీలో ఉన్నటువంటి ఏ అంశమైనా సరే మన డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుంది, ఎట్లా జరుగుతుంది, వ్యవస్థ ఎట్లా ఉంది, ఓకే, రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది, గవర్నెన్స్ ఎట్లా ఉంది, అదేవిధంగా రాజ్యాంగం మనకి ఎలాంటి హక్కులు ఇచ్చింది, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవాళ్ళు ఏమున్నాయి, అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏ అమెండ్మెంట్ దీనివల్ల వచ్చింది, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్గా, టాపిక్స్గా నేను ఫీల్ అవుతా. అందుకని చెప్పేసి నాకు కొంత అదొక బెనిఫిట్ అనిపిస్తుంది. ఓకే, ఈవెన్ నేనైనా మర్చిపోతా, ఎవరైనా మర్చిపోతాం, కానీ ఆ పర్సంటేజ్, ఆ ప్రాబబిలిటీ తగ్గుకుంటూ వస్తుంది. ఇదొకటి. అలా కాకుండా పాలిటీ, ఓకే, ప్రాథమిక హక్కులు నేర్చుకుంటే 2 మార్కులు వస్తాయి కాబట్టి చదువుకోవాలి. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ నుంచి 1-2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చదువుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మాత్రము సబ్జెక్టు తొందరగా మర్చిపోయే ప్రమాదం ఉంది. సెకండ్ వన్, సబ్జెక్ట్ గురించి బేసిక్స్ లేకపోవడం. సాధారణంగా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోవడానికి ఒక కారణము బేసిక్స్ లేకపోవడం. బేసిక్స్, ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ చదివేటప్పుడు మినిమం నాలెడ్జ్, మినిమం బేసిక్స్ ఏవి లేకపోతే సబ్జెక్ట్ ఎంత డెప్త్గా చదివినా అర్థం కాదు. ఓకే, అంటే బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ తెలిస్తేనే అక్కడ మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పర్యావరణం గురించి మనం నేర్చుకుంటున్నాం అనుకుందాం. పర్యావరణం గురించి ఒక పుస్తకంలో కానీ, ఒక క్లాస్లో కానీ, ఒక ఇన్పుట్, ఒక సోర్స్ ద్వారా ఏదైనా చదివేటప్పుడు ఎకో సిస్టమ్ అని చెప్పేసి వచ్చింది. అసలు ఎకో సిస్టమ్ అంటే ఏంటో తెలియకపోతే దానికి సంబంధించిన కాన్సెప్ట్స్, దానికి సంబంధించినవి మనకు అర్థం కావు. ఓకే, సో బయోస్పియర్ అంటే ఏంటో తెలియకపోతే బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, బయోస్పియర్కి సంబంధించినటువంటి అంశాలపైన మనకు అర్థం కావు. ఓకే, ఎకానమీలో జాతీయ ఆదాయము అనే కాన్సెప్ట్ ఉంటుంది. జాతీయ ఆదాయం అనేది ఏంటో తెలియకపోతే మనం బడ్జెట్ చదివేటప్పుడు, జీడిపి అనేది మనకు ఉంటాయి కదా, ఈ ఎకనామిక్ సర్వీస్ చదివేటప్పుడు జీడిపి వాటిపైన అంశాలు అర్థం కావు. ఈ విధంగా చాలా ఉంటాయి. కాబట్టి బేసిక్స్ మస్ట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగట్లేదని చెప్పేసి వదిలిపెట్టవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారా లేదా అని చెప్పేసి చూసి అడగట్లేదు. క్వశ్చన్ చాలా డెప్త్గా అడుగుతున్నారు, యూపీఎస్సీ లెవెల్ అడుగుతున్నారు. సో క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. ఈ సింపుల్ పాయింట్స్ ఎవరు అడుగుతారు అని చెప్పేసి బేసిక్స్ మీద ఫోకస్ చేయరు. కానీ ఎప్పుడైతే బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటామో, కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉంటామో, దెన్ ఓన్లీ యూ కెన్ బిల్డ్ యువర్ సబ్జెక్ట్ స్ట్రాంగ్లీ. సింపుల్గా చెప్పాలంటే 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినావు. ఓకే, 10 ఫ్లోర్లు, 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినావు. కానీ కింద పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనే దానిపైన ఈ బిల్డింగ్ అనేది నిలబడుతుంది. అలా కాకుండా ఏదో పైనకి కనబడేది మీరు తాత్కాలికంగా, లేదంటే ఏదో పైనకి ఎంత హంగులున్నా పిల్లర్స్ స్ట్రాంగ్ లేకపోతే కూలిపోతుంది. ఓకే, అట్లనే మనకు బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. బేసిక్స్ స్ట్రాంగ్స్ ఉంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేస్తాం. దాంతోపాటు మనకు సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు స్టాక్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. స్టాక్ మార్కెట్ దానికి సంబంధించినటువంటి అంశాలు అంటే సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు. ఓకే, దానికి సంబంధించినటువంటి మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా చిరాకుగా అనిపించేవి నాకు ఒకప్పుడు. ఎందుకంటే బేసిక్స్ లేవు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటివి, దాని వాల్యూస్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి సింబల్స్ ఏంటివి, బేర్ అంటే ఏంటి, బుల్ అంటే ఏంటి, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, షేర్ మార్కెట్ ఏంటి, ఏమీ నాకు తెలియవు. అలాంటప్పుడు వార్తలు వస్తే నేను వార్తలు చూసేటప్పుడు క్రికెట్ న్యూస్ కోసం చూసేవాడిని. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి క్రికెట్ న్యూస్ కోసం చూసేవాడిని. క్రికెట్ న్యూస్ రాగానే చూసి వెంటనే బిజినెస్ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఇంత లాభాల్లో ఉంది, ఇంత నష్టాల్లో ఉందంటే మొహం అక్కడ తిప్పుకునేవాడిని. ఎందుకు? బేసిక్స్ లేవు. అదే ఇప్పుడు నేను ఎందుకు నేర్చుకున్నాను అనేది పక్కన పెడితే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి కానీ, ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అదే వార్తలు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ట్రెండ్ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి చూస్తుంటా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకు? బేసిక్స్ ఉన్నాయి. అక్కడ బేసిక్స్ లేవు. ఒకప్పుడు నాకు స్కూల్ ఏజ్లో బేసిక్స్ లేవు, అందుకే ఆ టాపిక్ ఇంట్రెస్టింగ్గా లేదు, అందుకే ఆ టాపిక్ గుర్తుకు లేదు. ఇప్పుడు నాకు బేసిక్స్ ఉన్నాయి కాబట్టి టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో బేసిక్స్ నేర్చుకోవడం వల్ల ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత డిఫికల్టీ ఎగ్జామ్ అయినా, ఎంత డిఫికల్ట్గా ఉన్నటువంటి పరీక్ష అయినా 30% నుంచి 40% వరకు క్వశ్చన్స్, అట్లీస్ట్ 25% ఆఫ్ ది క్వశ్చన్స్ బేసిక్స్ మీదనే వస్తాయి. బేసిక్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు, 1-2 స్టేట్మెంట్స్ రావచ్చు, 3 స్టేట్మెంట్స్ రావచ్చు, లేదంటే అసర్షన్ రీజన్ అనే క్వశ్చన్స్ రావచ్చు, ఎలాంటి టైప్ క్వశ్చన్స్ అయినా రావచ్చు. కానీ బేసిక్స్ మీదనే అడుగుతారు. ఓకే, 30 to 40%, వెరీ రేర్ కండిషన్స్లో 20-25% అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా 150 క్వశ్చన్స్లో 80 క్వశ్చన్స్ బేసిక్స్ ఉన్నాయి. నా అంచనా ప్రకారం నేను క్వశ్చన్ పేపర్ని మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా 2-3 సార్లు దీన్ని అనాలిసిస్ చేస్తే 80 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్లీ బేసిక్సే. ఏ సబ్జెక్ట్ అయినా కానీ, కరెంట్ అఫైర్స్ అయినా కూడా బేసిక్సే, రెగ్యులర్గా వార్తలు వచ్చేటివి. కానీ ఇందులో మనం ఏం చేస్తామంటే బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల మిస్టేక్స్ చేస్తాం. కానీ నేనేమంటా అంటే చాలాసార్లు చెప్పిన బేసిక్ స్ట్రాంగ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 అనుకున్నాం, 80 అనుకున్నాం, 80లో 75 అనుకుందాం, 75 మాత్రమే బేసిక్స్ అనుకుంటే, ఈ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే ఒక 5 క్వశ్చన్స్ మిస్ అయినా 70 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ చేస్తాము. 5 క్వశ్చన్స్ తప్పు పోయినాయి అనుకుందాం. మిగతా 75 క్వశ్చన్స్లో కొంత ఆలోచించి, కొంత అటు ఇటు ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 10 నుంచి 15 మార్కులు వస్తాయి. మినిమం 20 కూడా రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. అట్లీస్ట్ 10 అనుకుందాం, 70 + ఒక 10 టోటల్గా 80 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా మీరు బేసిక్స్ స్ట్రాంగ్ ఉండి ఉంటే ఈరోజు సింపుల్గా 80 మార్క్స్ వచ్చే పేపర్ అది, 80 మార్క్స్ వస్తాయి. కానీ బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోవడం వల్లే 60లు, 65లు, 68లు, 67లు వచ్చి 1 లేదా 2 మార్క్స్తో మిస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే ఒకటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, రెండవది క్వశ్చన్స్లో కూడా మనకు 20-30% క్వశ్చన్స్ బేసిక్స్ మీద అడుగుతారు. ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కూడా బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇంత డీప్గా, ఇంత డీటెయిల్గా, ఇంత టైం తీసుకొని చెప్పడానికి రీజన్ అదే. నెక్స్ట్, రివిజన్ లేకపోవడం. రివిజన్, మనము రోబోలము కాదు, గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ రోబోస్. ఓకే, వీఆర్ నాట్ మెషన్స్. ఓకే, వీఆర్ నాట్ టెక్స్ట్ బుక్స్. ఓకే, వీఆర్ నాట్ కంప్యూటర్స్. ఒకసారి రాస్తే అలానే ఉండిపోవడానికి, ఒకసారి డేటా ఎక్కిస్తే అలానే ఉండిపోవడానికి మనము మిషన్లము కాదు, రోబోలము కాదు. మన మైండ్ చాలా పవర్ఫుల్, చాలా లార్జెస్ట్ మెమొరీ ఇన్ ద వరల్డ్ ఏది అని అంటే హ్యూమన్ బ్రెయిన్. కానీ ఎట్ ద సేమ్ టైం మర్చిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ దాన్ని మనం కరెక్ట్ ప్రాక్టీస్లో రివిజన్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటే ఫిక్స్ అయిపోతాయి. ఒక్కసారి మన మైండ్లో ఫిక్స్ అయిందంటే మళ్ళీ అది మళ్ళీ బయటికి వెళ్ళదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం అందరం కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఇలా నర్సరీ అని చదివి వచ్చింటారు. ఓకే, లేదంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ అని వచ్చింటారు. తెలుగు మీడియం వాళ్ళు అయితే శిశు అని చెప్పేసి అవన్నీ చదివిన తర్వాత, లేదంటే డైరెక్ట్గానే 1వ తరగతి 2వ తరగతి చదివింటాం. అలా చదివేటప్పుడు అందరికీ ఏబిసిడీలు, ఆలు ఇవన్నీ నేర్పిస్తారు. ఓకే, ఇప్పుడు ఏబిసిడీలు అనేటివి నేను ఎల్కేజీలో, యూకేజీలో డైలీ ప్రాక్టీస్ చేయించారు టీచర్స్. నాకని కాదు, ఎవరికైనా సరే చిన్నప్పుడు నేర్పిస్తారు. మనం ఏం చేస్తాము, ABCDEFGH అని మొత్తం నేర్చుకుంటాము. ఒక్కొక్క లెటర్ని కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తాం. ఈరోజు ఏబి మాత్రమే. ఓకే, ఏబి అనేది ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఏబి వచ్చిన తర్వాత CDEFGH ఇలా ఒక క్లాస్ మొత్తము దాదాపుగా, అంటే ఒక ఎల్కేజీ, యూకేజీ ఏదైతే ఉంటుందో దాదాపుగా ఈ ఆల్ఫాబెట్స్ పైననే చెప్పి ఉంటారు. అప్పుడు అంత స్ట్రాంగ్గా, అంత రిపీటెడ్గా మనం చదివినాం కాబట్టి, నేర్చుకున్నాం కాబట్టి ఇప్పటికీ మనకు గుర్తున్నాయి. ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా కూడా, మిమ్మల్ని ఎవరిని అడిగినా, లేదంటే నేను అడుగున్నా, నన్ను ఎవరైనా అడిగినా ABCD చెప్పాలంటే టక చెప్పేస్తాం. అంత స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అయినాయి. దానికి రీజన్ ఏంటి? రివిజన్, రిపీట్. కానీ మనం చదివేటప్పుడు సబ్జెక్ట్ ఏం చేస్తాం, ఒకసారి చదివి వదిలేస్తాం, లేదంటే రివిజన్ చేసుకోము. రివిజన్ చేసుకునే టెక్నిక్స్ తెలియవు. రివిజన్ ఎట్లా చేయాలనే దానిపైన ప్రత్యేక వీడియో చేస్తా, నోట్స్ రాసుకునే దానిపైన ప్రత్యేక వీడియోస్ చేస్తా, ఇవన్నీ తర్వాత వస్తాయి. బట్ రివిజన్ అయితే చేయం. రివిజన్ చేయకపోవడం వల్ల చదివినవి మనం మర్చిపోతుంటాం. ఇప్పుడు రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అందరికీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే పేపర్ చూడగానే ఈజీ పేపర్. తర్వాత ఏమన్నారంటే కొంత డిఫికల్ట్గానే ఉంది. తర్వాత ఏమన్నారంటే ఈజీ అనుకున్నా కానీ చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకు అట్లా వచ్చింది అంటే టాపిక్స్ తెలిసినాయి కానీ ఆన్సర్స్ తెలియట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మనం అన్ని టాపిక్స్ చదివినాం కానీ ఏది కూడా కరెక్ట్ రివిజన్, కరెక్ట్ స్టాండర్డ్గా చదవలేదు, కరెక్ట్ గుర్తుండే విధంగా చదవలేదు. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది చాలామంది. అందుకే రివిజన్ ఈజ్ మస్ట్. రివిజన్ ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ వన్, ఎక్కువ పుస్తకాలు అనేది ఎప్పుడైనా పరాజయానికి ఏమంటారు దారులు. ఎక్కువ పుస్తకాలు ఎప్పుడైనా పరాజయానికి దారులు. మీరు ఎక్కువ పుస్తకాలు పెట్టుకుంటే మీరు పరాజయం, ఫెయిల్యూర్ అనే బాటలో నడుస్తున్నట్లు. అది ఏ ఎగ్జామ్ అయినా సరే. అంటే ఇక్కడ ఒక సబ్జెక్టుకు ఒకటి పెట్టుకోండి, రిఫరెన్స్కి ఇంకోటి పెట్టుకోండి, సరిపోతుంది.
ఒకటి మీరు కోచింగ్ తీసుకుంటే కోచింగ్ నోట్సు, మన దగ్గర క్లాసెస్ అయితే మన నోట్సు, లేదంటే మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటే స్టాండర్డ్ బుక్స్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ సోర్స్ మేబీ, బట్ ద సోర్స్ మస్ట్ బి వన్ ఓన్లీ. ఖచ్చితంగా ఒకటే ఉండాలి ఒక సబ్జెక్ట్కి సంబంధించి. పాలిటీ ఒక స్టాండర్డ్ బుక్, ఎకానమీ ఒక స్టాండర్డ్ బుక్, హిస్టరీ ఒక స్టాండర్డ్ బుక్, మూమెంట్ తెలంగాణ మూమెంట్ ఒక స్టాండర్డ్ బుక్, జాగ్రఫీ ఇక్కడ ఒక స్టాండర్డ్ బుక్. మళ్ళీ ఇక్కడ జాగ్రఫీకి ఒక స్టాండర్డ్ బుక్ అంటే ఇండియన్ జాగ్రఫీకి ఒకటి, తెలంగాణ జాగ్రఫీకి ఒకటి, వరల్డ్ జాగ్రఫీకి ఒకటి, ఇట్లా తీసుకోవాలన్నా లేదంటే 3 ఒకటే దగ్గర ఉండాలా అని చెప్పేసి అడుగుతుంటారు. సో ఇలాంటి డౌట్స్ పక్కన పెట్టేసేయండి. కానీ 3 జాగ్రఫీలు ఉన్నాయి కదా, వరల్డ్ జాగ్రఫీకి ఒకటి, ఇండియన్ జాగ్రఫీకి ఒకటి, తెలంగాణ జాగ్రఫీకి ఒకటి, ఇట్లయినా తీసుకోవచ్చు. 3 కలిపి ఉన్నాయనే తీసుకోవచ్చు, ఎట్లయినా నో ప్రాబ్లం. కానీ ఆ సిలబస్ కవర్ అయ్యడానికి ఒక సోర్స్ అలాంగ్ విత్ ఒక రిఫరెన్స్ బుక్ అవసరమైతే తీసుకోండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. అదే సోర్స్ను నమ్మండి, అదే బుక్ కానీ అదే సోర్స్ కానీ అదే కంటెంట్ నమ్మండి, దాన్ని మళ్ళీ చదవండి, దాన్ని మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మీకు టైం ఉన్న రోజు చదవండి. మీరు ఎంత చదవాలంటే ఆ పుస్తకంలో నుంచి ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తా అనే స్టాండర్డ్ ప్రిపరేషన్ అయిన తర్వాత అప్పుడు ఇంకో బుక్ గురించి ఆలోచించండి. ఇది చాలాసార్లు చెప్పినా, నేను 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నా. 2-3 అంటే ఆల్మోస్ట్ 1.5 year 2 years నుంచి ఛానల్ కొత్తగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. బట్ చాలామంది నాకు తెలిసిన వ్యక్తులే ఒక 10 నుంచి 20 రకాల సోర్సెస్ వెతుకుతారు, నాకు మెసేజెస్ చేస్తారు, సార్ అక్కడ ఆ క్లాసెస్ బాగున్నాయా, ఇక్కడ ఈ బుక్ బాగుందా, ఈసారి ఈ బుక్ రిలీజ్ చేసిండు, మార్కెట్లోకి ఈ బుక్ వచ్చింది, ఒక సబ్జెక్ట్కే. ఓకే, ఒక ఎకానమీకి ఒక 10 రకాల బుక్స్ని సెర్చ్ చేస్తారు, అన్నీ అవసరం లేదు. ఓకే, సో సోర్సెస్ ఏ ఉన్నా వాటిని స్టాండర్డ్గా చదవండి. నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయనేది ఎవరు అడగరు, ఎగ్జామ్లో అడగరు. నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయని ఎగ్జామ్లో అడగరు. ఆ పుస్తకాలలో ఎంత మ్యాటర్ ఉందని ఎవరు అడగరు. నీ దగ్గర ఉన్న పుస్తకాలు, నీ దగ్గర ఉన్న సోర్సెస్, నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఇవన్నీ కౌంట్ కావు. నీ మైండ్లో ఎంత సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఎంత ఎగ్జామినేషన్లో బయటకు వస్తుంది అనేది మాత్రమే కౌంట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డోంట్ గో ఫర్ మోర్ బుక్స్, నెవర్ గో ఫర్ మోర్ బుక్స్. ఇట్ విల్ కిల్ యువర్ ఆపర్చునిటీస్, ఇట్ విల్ కిల్ యువర్ రిజల్ట్స్. ఓకే, సో స్టాండర్డ్ బుక్స్ కొన్ని మాత్రమే పెట్టుకోండి, సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా వాటిని రిపీటెడ్గా చదవండి. దట్ విల్ డెఫినెట్లీ గివ్ యువర్ సక్సెస్. ఇది ఖచ్చితంగా మీరు పాటిస్తే, ఇది మీరు ఎగ్జామ్స్ సక్సెస్ అయిన తర్వాత నాకు మళ్ళీ ఏదో ఒక రకంగా నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర మాట్లాడతారు మీరు ఖచ్చితంగా, అంత యూస్ఫుల్ ఉంటుంది. ఇక లాస్ట్ వన్, మెమొరీ పవర్. మనకు బ్రెయిన్కి బ్రెయిన్ అంటే మన మెమొరీ పవర్ అనేది ఈక్వల్గా ఉండదు అందరికీ. అలా అని చెప్పేసి పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు. కొంతవరకు ఐక్యూ పవర్ అని చెప్పేసి అంటాం కదా, ఈ ఐక్యూలో కొంత తేడా ఉంటుంది, ఇది వాస్తవం. ఓకే, నాకు నా ఐక్యూ మీకు ఉండకపోవచ్చు, మీకు నా ఐక్యూ నాకు ఉండకపోవచ్చు. నాకంటే ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, నాకంటే తక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, నాతో ఈక్వల్గా కూడా ఉంటారు. కానీ ఇది పెద్ద సమస్య కాదు. ఓకే, అంటే మనకు మెమొరీ పవర్ని మనకు తెలిసిపోతుంది, మనకు బాగా గుర్తుంటున్నాయా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది. గుర్తుండే వరకు చదువుకోవాలి, అది అందరికీ ఈక్వల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న క్యాలిక్యులేషన్, ఒక మ్యాజిక్ అనుకోవచ్చు, ఒక లాజిక్ అనుకోవచ్చు, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వ్యక్తి 2 సార్లు చదివితే గుర్తుపెట్టుకుంటాడు. ఓకే, అతను 2 సార్లు చదివితే ఒక టాపిక్ని గుర్తుపెట్టుకుంటాడు. 2 సార్లు చదివాడు, 2 / 2 = 1. ఓకే, అతను నెంబర్ 1 అయ్యాడు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా, ఎన్ని టాపిక్స్ ఉన్నా, అతను ఎన్నిసార్లు చదవాలో తనకు గుర్తుండడానికి అన్నిసార్లు చదివాడు, నెంబర్ 1 అయ్యాడు. ఓకే, ఇంకొక వ్యక్తి 4 times చదివితే అతను గుర్తుంటుంది. అంటే ఇతనికంటే ఈ పర్సన్ ఐక్యూ పవర్ కానీ మెమొరీ పవర్ కానీ తక్కువ. 4 times చదివితే గుర్తుంటుంది, ప్రతిదాన్ని కూడా 4 times చదివాడు. 4 / 4 = 1. ఇతను కూడా నెంబర్ 1 అవుతాడు. ఓకే, ఇతను కూడా అతనితో ఈక్వల్ అవుతాడు, నెంబర్ 1 అవుతాడు. ఇద్దరులో ఎవరైనా నెంబర్ 1 అనుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకుంటే ఫస్ట్ పర్సన్ 2 times చదవాలి, కానీ అతను ఏం చేశాడు, ఒకటేసారి చదివాడు. 2 / 1, ఇతను నెంబర్ 2 అయిపోతాడు. ఇప్పుడు 2 / 1 = 2, 2/1 = 2. కానీ సెకండ్ పర్సన్ 4 / 4, 4 సార్లు చదవాలి, 4 సార్లు చదివాడు. ఇప్పుడు ఇతను ఏమయ్యాడు, 4/4 = 1. ఇతను నెంబర్ 1 అయ్యాడు, ఇతను నెంబర్ 2 అయ్యాడు. అంటే ఈ మొదటి వ్యక్తికి మెమొరీ పవర్ ఎక్కువ ఉన్నప్పటికీ, 2 సార్లు చదివితే గుర్తున్నప్పటికీ, 4 సార్లు చదివితే కానీ గుర్తుండని పర్సన్ కంటే వెనుకబడిపోవడానికి కారణం ఏంటి అంటే, తనకు చేయాల్సినంత పని చేయట్లే, అతను ఎంత చేయాలో అంత చేయట్లే, కాబట్టి అతను దాటుకొని వెళ్తారు. అందుకే ఇక్కడ మెమొరీ పవర్ పెద్ద మ్యాటర్ కాదు, కొంత అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు, దట్ ఈస్ నాట్ మ్యాటర్. ఓకే, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, సబ్జెక్ట్ నేర్చుకోవాలని తపన ఉంటే, నీకు జాబు రావాలనే ఒక స్ట్రాంగ్ గోల్ ఉంటే ఖచ్చితంగా పని చేస్తావు. ఓకే, సో దెన్ యూ విల్ డెఫినెట్లీ అచీవ్ యువర్ గోల్. అంతేకాని నాకు అంత గుర్తుండదు, మెమొరీ పవర్ తక్కువ, నేను మొద్దుని, నేను తెలియలేనుని, నేను ఏమంటారు ఇంకా రకరకాల, మన తెలంగాణలో రకరకాల పదాలు వాడుతుంటారు. సో ఇవన్నీ అవసరం లేదు. చదవాలనుకుంటే నీకు గుర్తుండే వరకు చదువు. ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. నెవర్ కంపేర్ విత్ అదర్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నేను ఒకటే చెప్తున్నా, పోటీ పరీక్షలలో పోటీ ఉండాలి కానీ పోలిక ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి,
పోటీ పరీక్షలలో పోటీ ఉండాలి కానీ పోలిక ఉండకూడదు. ఓకే, దేర్ మస్ట్ బి కాంపిటీషన్ బట్ నాట్ కంపారిజన్. ఓకే, ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటీషన్ ఉండాలి కానీ కంపారిజన్ ఉండకూడదు. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఈ మెమొరీ పవర్ పెద్ద ప్రాబ్లం కాదు. అయినప్పటికీ సార్ ఏమైనా చెప్పండి సార్, ఏమైనా టిప్స్ చెప్పండి, మెమొరీ ఎట్లా గుర్తుండాలి, ఏం చేయాలంటే కొన్ని ఉంటాయి, జనరల్ టిప్సే కానీ నేను ఒకసారి గుర్తు చేస్తా. ఒకటి, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. అంటే స్ట్రెస్ ఉండొద్దు అని అంటే ఉంటాయి, మనిషి అన్నాక స్ట్రెస్ ఉంటుంది కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు అన్ని పక్కన పెట్టేసేయండి. ఏ స్ట్రెస్ ఉన్నా ఏమున్నా తర్వాత క్లియర్ అవుతాయి, కానీ చాలా వరకు ఆ స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఉండొద్దు. అయినా కూడా స్ట్రెస్ ఉందంటే మనకు కొంత హెల్త్ కోసం మనం కొంత ఎక్సర్సైజ్ అండ్ యోగా ఇలాంటివి మనము కొన్ని ధ్యానం ఇలాంటివి కొన్ని చేసుకుంటే మైండ్కి బాడీకి కొంత స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇలా ఉంటే కొంతవరకు మైండ్ అనేది బాగా పనిచేస్తుంది. మైండ్కి కావాల్సినటువంటి సోర్స్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ బాగా అందాలంటే మనము ఈ యోగా ఇలాంటివి ఉంటాయి కదా, ఈ కొన్ని ప్రాణాయామ లాంటివి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. దాంతోపాటు రెగ్యులర్ టైంకి కరెక్ట్ ఫుడ్ తినడము, హెల్త్ కాపాడుకోవడము, అదేవిధంగా ఏమంటారు హ్యాపీగా ఎక్కువ నవ్వుతూ ఎక్కువ హ్యాపీగా ఉండే విధంగా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవడము, మనని డిస్టర్బ్ చేసే పర్సన్స్, మనని ఏడిపించే పర్సన్స్, బాధ పెట్టే పర్సన్స్, మనని డీమోటివేట్ చేసే పర్సన్స్కి దూరంగా ఉండడం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది కొంత అవన్నీ దూరం ఉంటే కొంత యాక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫుడ్ విషయంలో కూడా ఎక్కువగా అంటే ఎక్కువ హెల్త్ పాడేటివి ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా న్యాచురల్ ఫుడ్, ఎక్కువగా ఫ్రూట్స్ కానీ న్యాచురల్ ఉండే ఫుడ్, ఎక్కువ వాటర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని హెల్త్ టిప్స్ పాటిస్తే హెల్త్ మంచిగా ఉంటే బ్రెయిన్ మన బాడీలో ఒక పార్టే కదా బ్రెయిన్. సో బాడీ హెల్త్ బాగాలేకపోతే బ్రెయిన్ హెల్త్ కూడా బాగుండదు. సో ఆ విధంగా చేస్తే డెఫినెట్లీ యువర్ మెమొరీ విల్ బి గుడ్. ఓకే, అండ్ దాంతోపాటు మనకు మన ఫుడ్లో అంటే మీకు డబ్బులు ఉంటే పాసిబుల్ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అంటే పంకిన్ సీడ్స్ అంటాం కదా, వాటిని డైలీ కొన్ని నానబెట్టి కానీ డైరెక్ట్గా తినడం వల్ల మనకు కొంత మెమొరీ అంటే అది బ్రెయిన్ పైన కొంత వర్క్ చేస్తుందని చెప్పేసి కొన్ని రకాల సర్వేలు ఉన్నాయి కాబట్టి అది కొంత మీకు యూజ్ అవుతుంది. ఇది నేను మళ్ళీ మీరు ఇంకా డిఫరెంట్గా అంటే మళ్ళీ కామెంట్ సెషన్ ఆఫ్ చేసాను అనుకోండి, బట్ డిఫరెంట్గా మీరు ఆలోచించొద్దు సార్ ఈ పంకిన్ సీడ్స్ వాటిని మనం ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవద్దు. సో ఫ్రెండ్స్, జనరల్గా అంటే ఏ సర్వే చూసినా సరే ఈ గుమ్మడి విత్తనాలకు సంబంధించి హ్యూమన్ బ్రెయిన్ పైన పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పేసి ఉన్నాయి. కాబట్టి మీకు పాసిబుల్ అయితే, మీకు అవైలబుల్ ఉంటే, మీరు కొనగలిగే స్థాయిలో ఉంటే తీసుకోండి, తినండి, తప్పులేదు. అంతేగాని సార్ నిన్న నేను గుమ్మడి గింజలు తెచ్చుకొని తిన్నా ఈరోజు నాకు మెమొరీ పెరగలేదు అని చెప్పేసి మళ్ళీ ఎవరు నాకు మళ్ళీ మెసేజెస్ అలాంటివి చేయొద్దు. ఇది లాంగ్ ప్రాసెస్, ఒక రోజులో తింటే ఏటి కావు. కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఇవి రెగ్యులర్ మన హ్యాబిట్లో ఉంటే మన కొంత స్లోగా కొంత మార్పులు అనేది కనిపిస్తుంటాయి. ఏదేమైనప్పటికీ చదవాలనే తపన, ఖచ్చితంగా సాధించాలనే ఒక లక్ష్యము, దానికి చేసే ప్రయత్నము ఇవి ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చా మిమ్మల్ని ఆపలేరు. ఓకే, ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయి ఉండొచ్చు, కానీ రేపు పొద్దున మళ్ళీ నువ్వు గ్రూప్ 1 అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో గ్రూప్ 1 అచీవ్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా అచీవ్ చేయొచ్చు. కాబట్టి ఇది స్టాప్ అనేది కాదు. ఓకే, ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే, కంప్లీట్ స్టాప్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఫుల్ స్టాప్, దిస్ ఇస్ ఓన్లీ కామా అనుకోండి. ఇవన్నీ చెప్పినా కూడా మా వల్ల కాదు సార్, మేము చదవలేమనుకుంటే సింప్లీ స్టాప్ యువర్ ప్రిపరేషన్. ఓకే, కానీ ఆ నిర్ణయం తీసుకోరు, కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో లెంత్ చాలా ఎక్కువైనప్పటికీ కూడా ఐఎమ్ వెరీ సారీ, బట్ మంచి ఇన్పుట్స్ ఇచ్చిన అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మంచి వీడియోస్ అందిస్తాను. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.